గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శాఖలో భారీగా భర్తీలు చేసిందన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. అయితే కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తయినా ఇప్పటి వరకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వలేదంటూ కోటి పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ ఆఫీస్ ముందు ఆందోళన చేపట్టారు ల్యాబ్ టెక్నీషియన్ అభ్యర్థులు. ఇక వారికి మద్దతు తెలిపిన ఆర్ కృష్ణయ్య వెంటనే నియామక పత్రాలు అందించాలని డిమాండ్ చేశారు. ఆరోగ్య శాఖ మంత్రితో మాట్లాడి 4 రోజుల్లోనే డేట్ ప్రకటిస్తామని తెలిపారు హెల్త్ డైరెక్టర్ రవీందర్ నాయక్. గ్రేడ్ 2 ల్యాబ్ టెక్నీషియన్స్ 1284 మంది సెలెక్ట్ అయ్యారు. వారికి వెంటనే పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని ఈ రోజు వందలాది మంది డైరెక్టర్ గారిని కలవడం జరిగింది, చర్చలు జరపడం జరిగింది. అయితే ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున రిక్రూట్ చేసేది చాలా గ్రేట్ విషయం. ఇది 1284 మంది ల్యాబ్ టెక్నీషియన్స్, 5005 మంది నర్సులు, స్టాఫ్ నర్సులు, 500 పైగా డాక్టర్లు, ఇట్లా వైద్య ఆరోగ్య శాఖలో పెద్ద బల్క్ రిక్రూట్మెంట్ అనేది ఎప్పుడు ఇంత పెద్ద మొత్తంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా జరగలేదు. అంత పెద్ద మొత్తంలో జరిగినందుకు నేను ప్రభుత్వాన్ని, ప్రత్యేకంగా మన డైరెక్టర్ గారిని, మంత్రి దామోదర్ గారిని నేను అభినందిస్తున్నా. శనివారంలోగా మీకు అందరికి ఆర్డర్ ఇస్తా అని చెప్పి డైరెక్టర్ రవీందర్ నాయక్ గారు మంత్రి గారి ఆదేశాల మేరకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ వచ్చే శనివారం అంటే 4 రోజుల లోపల వీళ్ళకి ఆర్డర్స్ ఇచ్చేస్తాం పోస్టింగ్ అని చెప్పి మంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. మన ఆనరబుల్ మినిస్టర్ ఫర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సార్ ఆల్రెడీ చెప్పి ఉన్నారు, ఈ శనివారంలోగా పోస్టింగ్ ఆర్డర్స్ ఆల్ ల్యాబ్ టెక్నీషియన్స్ ఎవరికైతే కౌన్సిలింగ్ చేయబడి ఉందో వారికి పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వబడతాయని చెప్పేసి ఆనరబుల్ మినిస్టర్ గారు సూచన ప్రాయంగా చెప్పారు. సో ఈ సాటర్డే కంటే లోపే అందరికీ పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వబడతాయి. సో దయచేసి మీరు శాంతిగా ఇంటికి వెళ్ళండి.